ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎంత నెట్వర్క్ ఉంటుందో మీకు అంత నెట్వర్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చెప్పుకుంటాడు, మస్తు చెప్పుకుంటాడు, అవద్దా? సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేసుకుంటాడు ఒకడు, ఫ్లెక్సీలలో ఊరికే రాయించుకుంటాడు ఒకడు, పేపర్లలో రాయించుకుంటాడు ఒకడు. అవుతుందా అట్లా? లేదు, నేనే అందుకని చెప్తున్నా, నేను చెప్తా కదా. పూర్తిగా వాళ్ళే మొత్తానికి మేమే డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రెస్ మీట్తో కాకుండా ఫ్లిక్స్లతో చెప్తున్నారు. దాన్ని మీరు వెనకంజలో ఉన్నారు మేము అంటున్నాం. అంటే నేను ఒకసారి నా ముందే ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాను. నీకు 15 నెలల తర్వాత మీకు ప్రెస్ మీట్ పెడుతున్నా, 15 నెలల తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతున్నా అంటే నేను ఎంత పూర్వం మీకు అర్థమైంది. నేను పూర్వం నీకు అర్థమైపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేను జనరల్గా ఇంపాక్ట్ అంటే మౌత్ టు మౌత్ ప్రచారం అవుతుంది కాకుండా రైల్వే అనగానే ఎవరు చేస్తారు, పార్లమెంట్ ఎవరు మాట్లాడతారు, ఈటల ఆయన మాట్లాడతారు, మీటింగ్ ఎవరు పెట్టగలుగుతారు, ఈటల ఆయన పెట్టగలుగుతారు. అని కొత్తని అయితే దద్దమని అయితే వీళ్ళ చెలమని అయితే కానీ నేను కొత్తని కాదు కదా. నేను ఇప్పుడు నీకెందుకు మొన్న ఒక రైల్వే స్టేషన్లో ఒక ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు విన్నారా? ఇక్కడనే అనుకుంటా, నాకు తెలిసి ఇక్కడ కొత్త రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేసినప్పుడు ఒక మీటింగ్ జరిగింది ఇక్కడనే. దయానందనగర్లో వాళ్ళ నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడినప్పుడు మీకు పంపిస్తే చూడు. సఫీల్గూడ గేటు టికెట్ కౌంటర్ ఓపెనింగ్ రోజు సార్, మీకు వాళ్ళ నోటితో వాళ్ళు ఏం మాట్లాడినా మీకు పంపిస్తా, దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకోండి. నేను వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళ గురించి కామెంట్ చేయండి. అంటే ఇంకంత చిన్నగా ఉంటానే, ఇంకంత సంకుచితంగా ఆలోచించను. నేను బ్రాడ్గా ఉంటాను. నాకు ఇప్పుడు ఒకసారి ఎంపీ అయిన తర్వాత అందరికీ ఎంపీగా నేనే ఫీల్ అవుతా తప్ప, అన్ని నియోజకవర్గాలకు ఎంపీగా ఫీల్ అవుతా తప్ప గీడని టార్గెట్ చేసి గాని టార్గెట్ ఉంటుంది అట్లా. అంటే ఎక్కువ సార్లు నేను ఇప్పుడే అంటున్నాను మా కార్పొరేట్ తోటి, వీరు ఉన్నారు, నేను 2 సార్లు జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, కౌన్సిల్ మీటింగ్ 2 సార్లు పోయినా. పోతే వాళ్ళు అన్నారు ఏంటంటే, అయ్యా ఎంపీ గారు మీరు కూడా వస్తారా? అవును నేను కూడా వస్తా. ఎందుకు వస్తా? నేను వస్తే మా వాళ్ళ కింద సపోర్టు ధైర్యంగా ఉంటుంది, మేమైనా ప్రస్తావిస్తే ఏమైనా డబ్బులు వస్తాయని చెప్పి వస్తున్నా, ఇంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి వస్తున్నా అని అన్నా. వీళ్ళు సాక్ష్యం ఉన్నారు, ఒకదానికి ఉన్నారు. అసలు లాస్ట్ ఇయర్ నేను ఒక నాకు ఒక 5 నిమిషాలు ఏమని చెప్పి ఒక 25 నిమిషాలు మాట్లాడినాను. నేను మాట్లాడిన తర్వాతనే జిహెచ్ఎంసీలో ఒక 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రెండోసారి పోయినా, రెండోసారి కూడా మాట్లాడినా. నేనన్నా నాకు ఈ పార్టీల పరంగా విమర్శించే దానికోసం రాలేదు. నేను 4 మాటలు మాట్లాడితే మీకైనా కనివిప్పై మీరైనా స్పందించి ఏమైనా ఇస్తారేమో అని చెప్పి వచ్చినా అని చెప్పి పోయినా. మళ్ళీ కూడా ఇచ్చారు కదా, మీకు బయటికి చెప్పొద్దు కానీ ఇప్పుడు ఇట్లా కాదు. కానీ మీకు దిశా మీటింగ్ ఉంది. దిశా మీటింగ్లో కూడా కంటిన్యూస్గా వీళ్ళకి అంతకుముందు పిలిచేవాళ్ళు లేడు, వీళ్ళకు కానిటోళ్ళు లేడు, రూపాయి ఇచ్చేవాళ్ళు లేడు. ఇంకా పాతకాలం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ కాలం కాదు ఇది, కాలం మారింది.